చూస్తున్నారు యాంకర్ విష్ణుప్రియకు బిగ్ షాక్ తగిలింది. విష్ణుప్రియపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేస్తోంది. ఇన్స్టాలో అర్ధనగ్న వీడియోలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలంటూ ప్రచారం చేస్తోందని మండిపడుతోంది. ఇన్స్టాలో హాట్ ఫోటోలు వీడియోలతో నటి విష్ణుప్రియ సెన్సేషన్గా మారింది. అశ్లీల వీడియోలు ఫోటోలు కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని మనీ చెల్లించాలంటూ పోస్టుల గురించి మాట్లాడుకుంటున్న క్రమం. నెలకు $299 నుంచి $399 ఎంత చెల్లిస్తే అంత హాట్ వీడియోలంటూ మాట్లాడుకుంటున్న క్రమం. విష్ణుప్రియకు 1.4 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు అంటే అర్థం చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం 3365 సబ్స్క్రైబర్స్, ఇప్పటివరకు 42 వీడియోలు 15 రీల్స్ పెట్టారు విష్ణుప్రియ. విష్ణుప్రియ భీమినేని అనే ఇన్స్టా అకౌంట్లో హాట్ వీడియోల గురించి మాట్లాడుకుంటున్న క్రమం. బిగ్ బాస్ 8తో ఫేమస్ అయ్యారు విష్ణుప్రియ ఆ పోస్టులకు సంబంధించి కావచ్చు, ఆ సబ్స్క్రిప్షన్ విషయంలో కావచ్చు, ప్రస్తుతం పెను దుమార్ మెరుగుతోంది. మరి ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్లో అర్ధనగ్న వీడియోలు చూడాలంటే నగదు చెల్లించి సబ్స్క్రైబ్ చేసుకోవాలంటూ ప్రచారం చేసుకుంటున్నారు యాంకర్ విష్ణుప్రియ భీమినేని అంటూ క్రిమినల్ కేసు నమోదు చేసింది. ఇన్ఫాక్ట్ క్రిమినల్ కేసును రిజిస్టర్ చేయడం జరిగింది. ఇక్కడ ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేయడం జరుగుతోంది. ఏఐఎస్ఎఫ్ నాయకులు సైబర్ క్రైమ్ని ఆశ్రయించారు. సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సాయి కుమార్తో పాటు మరికొంతమంది సూర్యారావుపేటలోని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. దాంతోపాటు కొన్ని అంశాలను కూడా ఇంకా తెర మీద తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. మరి ముఖ్యంగా ఇది ఎంతవరకు సమంజసం అంటూ కూడా మాట్లాడుకుంటున్న క్రమం. ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి ట్విట్టర్లో కూడా బజ్ అవుతుందంటే అర్థం చేసుకోవచ్చు. విష్ణుప్రియకు సంబంధించి ఇన్ఫ్యాక్ట్ విష్ణుప్రియ కాదు, ఇంకా చాలామంది సబ్స్క్రిప్షన్ పేరుతో, అఫ్కోర్స్ సబ్స్క్రిప్షన్ పేరుతో ఇప్పటికే చాలామంది ఒక మంచి కాంటెంట్ ఇస్తూ ఉన్నారు. అంటే ఎక్స్క్లూజివ్ కాంటెంట్, లేకపోతే ఒక డిస్కషన్ ఫోరం కాంటెంట్ లాంటిది ఇస్తూ ఉన్నారు. అయితే అంటూ ఉంటాం కదా, దరిద్రానికి కాదేది అనర్హం అని చెప్పి. ఇది కూడా ఇప్పుడు అలాంటిది తయారైంది, ఒక పెంట తయారైంది అనేది ఇటు సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న చర్చ. ఎక్స్క్లూజివ్ ఇన్స్టాగ్రామ్ కాంటెంట్ అంటూ కూడా ఐఎమ్ కీపింగ్ ఆల్ ద ఫొటోస్ అట్ ఎ సింగిల్ ప్లేస్ అంటూ కూడా కొన్ని పోస్టులు ఇటు ట్విట్టర్లో కూడా బస్ అవుతున్నాయి. మొన్నటి వరకు కూడా బెట్టింగ్ యాప్లు, ఆ దరిద్రం వదిలింది అనుకుంటే ఇప్పుడు ఇవి ఏం చూపిస్తున్నారు? మీరిచ్చే కాంటెంట్ ఏంటి? ఇది ప్రెసెంట్ పబ్లిక్ నుంచి వస్తున్న డిమాండ్. మరీ ముఖ్యంగా అర్ధనగ్న ఫోటోలు పోస్ట్ చేశారని ఫిర్యాదు చేస్తున్నట్టు అర్థం చేసుకోవచ్చు. విష్ణుప్రియ మీద నమోదైన కేసు, అవి బ్లర్ చేసి చూపిస్తున్న విజువల్స్ అంటే అర్థం చేసుకోవచ్చు. వాటి మీద ఎక్స్క్లూజివ్ కాంటెంట్ అని చెప్పి దాంట్లో 42 స్టోరీస్ ఉన్నాయి. ఒక పోస్ట్ ఉంది, 15 రీల్స్ కూడా ఉన్నాయనేది మీరు చూడొచ్చు. కంప్లైంట్ రిజిస్టర్ చేయడం జరుగుతుంది. ఆ కంప్లైంట్ రిజిస్టర్ చేస్తున్న క్రమం. ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? సో కాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్ అయిపోగానే మొన్నటికి మొన్న బెట్టింగ్ యాప్ల నుంచి ఇంకా బుద్ధి రాలేదా మీకెవరికి? ఇదే కదా ప్రస్తుతం సమాజం అడుగుతోంది. ఆ దరిద్రం వదిలింది అనుకుంటే ఇంకో దరిద్రం. కాసుల కకృతి కోసం ఇంత వేటన, కాసుల కకృతి కోసం, డబ్బు కోసం ఇంత చేయాలా? రోడ్డు మీద దర్జాగా అడుక్కున్న వ్యక్తి కూడా నాకు ఇంత కావాలని చెప్పి అడుక్కుంటాడు కదా, వాడి వల్ల సమాజానికి నష్టమేం లేదు కదా. కానీ ఏంటిది అర్ధనగ్న ప్రదర్శనలు? ఏం చెప్దామని సమాజానికి? ప్రస్తుతం ఇదే క్వశ్చన్ రైజ్ అవుతూ ఉంది. సబ్స్క్రిప్షన్ పేరుతో దట్టు $299 నుంచి $399 అట. అఫ్కోర్స్ నచ్చితే తీసుకుంటారు, నచ్చకపోతే తీసుకోరు. అది పర్సన్ టు పర్సన్ మరి ఆ డిఫరెన్స్ ఉండొచ్చు కాక. కానీ ఇప్పుడు చేస్తోంది ఏంటి? ఎక్స్పోజింగ్ గురించి మాట్లాడుకుంటున్న సందర్భమా? విష్ణుప్రియ పోస్టులపై ఇటు ఏఎస్ఎఫ్ మండిపడుతూ ఉంది. కొద్దిసేపటి కింద మాట్లాడుకున్నట్టుగా సూర్యారావుపేటలో పిఎస్లోని ఏఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఫిర్యాదు చేయడం జరిగింది. విష్ణుప్రియ ఇన్స్టా బ్లాక్ చేయాలని పోలీసులను కోరుతున్నారు ఏఎస్ఎఫ్ నాయకులు కూడా. గత కొన్ని రోజులుగా ఈ కాంటెంట్ గురించి డిస్కషన్ జరుగుతూనే ఉంది. పబ్లిక్ ఫోరంలో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎవరికి వాళ్ళ ఇన్స్టాలో రియాక్ట్ అవుతూ ఉన్నారు. సబ్స్క్రిప్షన్ పేరుతో ఆ కాంటెంట్ ఏంటి? కుడ్ యూ ప్లీజ్ క్లియర్ ఆఫ్ దాట్? ఏం చూపించాలనుకుంటున్నారు? ఏ కాంటెంట్ని చూపించాలనుకుంటున్నారు? ఐ రీటరేట్, ఏ కాంటెంట్ని చూపించాలనుకుంటున్నారు? ఆ కాంటెంట్ వెయిట్ అంతా, ఆ కాంటెంట్ వెయిట్ ఏంటి? ఆ కాంటెంట్ వల్ల ప్రజలకు మీరేం చెప్పాలనుకుంటున్నారు?
ఆ కాంటెంట్లో ఉన్న దరిద్రం ఏంటి? లేదు, దరిద్రం లేదు, నేను మంచి కాంటెంట్ ఇవ్వబోతున్నాను. అఫ్కోర్స్ సబ్స్క్రిప్షన్ పేరుతో కొంతమంది ఒక మంచి కాంటెంట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఒక సండే ఫోరంలో పెట్టుకుని సండే మనం మాట్లాడుకుందాం, డిస్కషన్ చేసుకుందాం, పబ్లిక్ ఉపయోగపడేలని చెప్పి. వెల్, దట్స్ వాట్ విల్ బి ఎంకరేజ్డ్. బట్ ఇటువంటిది బ్లర్ చేసి చూపించేంతలా ఎందుకు వస్తుంది? కాసుల కకృతి కోసం ఇంతలా దిగజారిపోవాలా అనే క్వశ్చన్ రైజ్ అవుతున్నప్పుడు సమాజంలో ఒక ఇన్ఫ్లుయెన్సర్ పొజిషన్లో ఉన్నారు, పలు టీవీ షోస్లో మీరు కనిపిస్తూ ఉంటారు కాబట్టి బాధ్యత ఉండదా? ఇది క్వశ్చన్ రైజ్ అవుతుంది. బెట్టింగ్ యాప్ల గురించి వచ్చినప్పుడు నాకు తెలియదు, మాకు అవగాహన లేదు అని చెప్పి తప్పించుకునే ప్రయత్నం జరిగింది కదా. అయినప్పటికీ బాధ్యత ఉండాలి కదా కొంచెమైనా. అండ్ ఈరోజు వచ్చినప్పుడు ఏమైంది? అది ఇంకా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సరే కాక బిగ్ బాస్ ఫేమ్ కూడా కదా. మీరు ఏం మెసేజ్ ఇద్దామని చెప్పి సమాజానికి. అండ్ ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి అనేంద్ర అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. అనేంద్ర దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. అనేంద్ర, ఇన్ఫ్యాక్ట్ ఏమని కంప్లైంట్ ఇచ్చారు? దాంతోపాటు విష్ణుప్రియ కాదు, చాలామంది సబ్స్క్రిప్షన్కి సంబంధించి ఇండస్ట్రీలో కావచ్చు, ఓడో ఇట్ మేబీ, ఈ సబ్స్క్రిప్షన్ పేరుతో జరుగుతున్న అంశాలు అది అఫ్కోర్స్ కావాలంటే తీసుకుంటారో లేకపోతే లేదు. బట్ ఒకసారి విష్ణుప్రియతో మొదలుపెట్టే ప్రయత్నం చేద్దాం. ఎటువంటి అంశాలని ఏఐఎస్ఎఫ్ రైజ్ చేయడం జరిగింది? అండ్ అట్ ద సేమ్ టైం విష్ణుప్రియ నుంచి ఏమైనా రియాక్షన్ వస్తుందా? ఎస్ సచిన్, ఇప్పటికే ఏఐఎస్ఎఫ్ విజయవాడలో తన పైన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే ఎఫ్ఐఆర్ అయితే ఇంకా నమోదు చేయలేదు. రేపు మార్నింగ్ ఎఫ్ఐఆర్ అవుతుందని తెలుస్తుంది. అయితే తన ఇన్స్టాగ్రామ్ కూడా మొత్తం కూడా బ్యాన్ చేయాలంటూ కూడా ఏఐఎస్ఎఫ్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే తను అశ్లీల వీడియోలు పెడుతున్నారు, హాఫ్ న్యూడ్ వీడియోలు పెడుతున్నారు, దానికి సబ్స్క్రిప్షన్ కూడా పెట్టి సబ్స్క్రిప్షన్ తీసుకోమని ఫేక్ ప్రచారం చేసుకుంటున్నారు మళ్ళీ. సో ఇట్లా ప్రచారం చేసి యూత్ని పక్కదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. అబ్బాయిలు ఎవరైతే ఉంటారో వాళ్ళ బలహీనతని వీళ్ళు క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. దాదాపు ఇలాగే నెలకి 11 లక్షల వరకు సంపాదిస్తున్నారు విష్ణుప్రియ అని చెప్పేసి వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించే కంప్లైంట్ చేయడం జరిగింది. మొత్తం సోషల్ మీడియా అంతా కూడా ఇవన్నీ కూడా, అంటే ఈ అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో, సబ్స్క్రిప్షన్ అకౌంట్ కానీ లేదంటే హాఫ్ న్యూడ్ వీడియోలు చేస్తున్న అకౌంట్స్ కానీ ఇవన్నీ కూడా బ్లాక్ చేయాలి. యూత్ని మ్యాక్సిమం పక్కదో పట్టిస్తూ వీళ్ళని చెడగొడుతున్నారు ఇన్స్టాగ్రామ్లో అని చెప్పేసి అంతా కూడా నెటిజన్స్ అంతా కూడా కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. ఈ అకౌంట్స్ అన్నీ కూడా వెంటనే బ్లాక్ చేయాలని చెప్పేసి మాట్లాడుతున్నారు. సోషల్ మీడియాలో ఈ మధ్య కాలంలో ఇది ఇంకొంచెం ఎక్కువగానే తయారైందని చెప్పుకోవచ్చు. యూత్ ఈ మధ్యకాలంలో మొత్తం కూడా ఈ సబ్స్క్రిప్షన్ పెట్టిన లేడీస్ అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ అకౌంట్స్ని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం. సో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ఈ హాట్ వీడియోస్, హాట్ ఫొటోస్ ఏవైతే ఉన్నాయో అవి చూసి మళ్ళీ అవి సోషల్ మీడియాలో వాళ్ళు వైరల్ చేయడం, ఈ పేజ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంటూ కూడా ఇట్లా వైరల్ చేయడం అనేది జరుగుతుంది. దీనికి సంబంధించే ఇప్పుడు విష్ణుప్రియ పైన కేసు నమోదు అవ్వబోతుంది. ఇంతకుముందు బెట్టింగ్ యాప్స్కి సంబంధించి కూడా విచారణకు హాజరైన విష్ణుప్రియ మళ్ళీ ఇప్పుడు కోర్టు మెట్లెక్కబోతుంది అంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే విష్ణుప్రియ పిఆర్ టీం మాత్రం అందరూ చేస్తున్నారు, కానీ మా మేడంని మాత్రం ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? మా మేడం మీద పెట్టిన వీడియో తీసేయండి, మా మేడం మీద పెట్టిన పోస్ట్ తీసేయండి అంటూ కూడా ఎవరెవరైతే పోస్టులు పెడుతున్నారో, ఎవరెవరైతే వీడియోలు చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా పర్సనల్గా మెసేజెస్ చేయడం కూడా జరుగుతుంది. సో పర్సనల్గా మెసేజెస్ పంపించి రిక్వెస్ట్ చేస్తున్నారు, ఆ వీడియోస్ తీసేయండి, లేదు అంటే ఆ ట్వీట్స్ అన్నీ కూడా డిలీట్ చేయండి అని చెప్పేసి. ఎందుకంటే అందరూ చేస్తున్నారు, మీ మేడంని మాత్రం మీరు టార్గెట్ చేస్తున్నారు అంటూ కూడా వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి. అయితే ఇప్పుడు ఎటువంటి కంప్లైంట్ అక్కడ నమోదు అవ్వబోతుంది, కంప్లైంట్ తర్వాత విష్ణుప్రియ ఎలా రియాక్ట్ అవ్వబోతుందని చూడాలి. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా విష్ణుప్రియ దీనికి సంబంధించి ఎక్కడ కూడా రియాక్ట్ అవ్వలేదు. మొత్తం సోషల్ మీడియా అంతా కూడా ఈ వార్త వైరల్ అవుతున్నప్పటికీ కూడా స్టిల్ తన స్టోరీలో తన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి, తన ఐడిని సబ్స్క్రైబ్ చేసుకోవాలి అంటూ కూడా తన స్టోరీ పెట్టడం జరిగింది. సో అయితే యూత్ అంతా కూడా చెడిపోతున్నారు, యూత్ని చెడగొట్టడానికి ఇటువంటి హాట్ వీడియోస్ అని చెప్పేసి వాళ్ళ బలహీనతని కూడా వీళ్ళు క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ అకౌంట్స్ అన్నీ కూడా బ్లాక్ చేయాలి అంటూ కూడా మాట్లాడుతున్న పరిస్థితి. ఏపీ గవర్నమెంట్ ఇప్పటికే 16 ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళకి ఈ సోషల్ మీడియా అకౌంట్ అనేది యూజ్ చేయకుండా ఒక కఠినమైన చట్టం తీసుకొస్తుంది. అటువంటి చట్టం ఇక్కడ రావాలి. అండ్ ఇంకా ఇటువంటి
సబ్స్క్రిప్షన్ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా అకౌంట్స్ అన్నీ కూడా బ్లాక్ చేయాలి, ఈ హాఫ్ న్యూడు ఈ వీడియోస్ అన్నీ కూడా సోషల్ మీడియాలో కనిపించకుండా చేయాలి అంటూ కూడా చాలామంది సపోర్ట్ చేస్తున్న పరిస్థితి. ఇలాగే కేరళకు సంబంధించిన ఒక ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ కూడా సబ్స్క్రిప్షన్తోనే నెలకు 90 లక్షల వరకు సంపాదిస్తున్నారు అంటూ కూడా వార్తలు బయటకు వస్తున్న పరిస్థితి. ఈ మధ్యకాలంలో ఇదొక ట్రెండ్ లాగా మారిపోయిందని చెప్పుకోవచ్చు. మొత్తంగా ఈ సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ని ఎస్పెషల్లీ కొంతమంది ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ అని చెప్పేసి కొంత ఫేమ్ వచ్చిన తర్వాత ఆ ఫేమ్ని మళ్ళీ క్యాష్ ఎట్లా చేసుకోవాలి అనేది ఆలోచించుకుని ఈ సబ్స్క్రిప్షన్ అనేది యాడ్ చేసుకుంటూ కూడా క్యాష్ చేసుకుంటున్నారు. దీనివల్ల యూత్ పక్కదోవ పడుతున్నారు, యూత్ చెడిపోవడానికి ప్రధానంగా వీళ్ళు కారణం అవుతున్నారు. కాబట్టి డెఫినెట్గా వీళ్ళ ఇన్స్టాగ్రామ్ ఐడీస్ అన్నీ కూడా బ్యాన్ చేయాలంటూ కూడా ఏఐఎస్ క్లియర్గా కంప్లైంట్ చేయడం జరిగింది. సచిన్, అండ్ రిక్వెస్ట్ పబ్లిక్ యాజ్ ఏ వ్యూవర్గా అండ్ తెలుగు ప్రజలుగా నేను మిమ్మల్ని అడిగే ప్రయత్నం చేస్తున్నాను. ఆ రిక్వెస్ట్ ఒకసారి అనేది మీరు లైన్లో ఉండే ప్రయత్నించండి. నెంబర్ స్క్రోల్ అవుతుంది 0406931611 0406931622. ఈ నెంబర్లో కాల్ చేసి ఇటువంటివి మీరు యాక్సెప్ట్ చేస్తారా? ఐ రీటరేట్ అండ్ నేను మళ్ళీ మిమ్మల్ని అడగడం జరుగుతోంది, ఇటువంటి చర్యని మీరు యాక్సెప్ట్ చేస్తారా? బికాస్ సమాజంలో ఒక మార్పు రావాలంటే సమాజం నుంచే పుట్టుకు రావాలి, సమాజం గొంతెత్తాలి. మీరు యాక్సెప్ట్ చేస్తారు అంటేనే ఇలాంటివి జరిగే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. సో ఆ రిక్వెస్ట్ ఒక్కసారి మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి. ఇటువంటి సబ్స్క్రిప్షన్ కాంటెంట్, ఇటువంటి కాంటెంట్ దట్ టు ఇన్ సబ్స్క్రిప్షన్, ఐ కోట్ అగైన్, ఇటువంటి కాంటెంట్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద సబ్స్క్రిప్షన్ పేరుతో ఇటువంటి కాంటెంట్ని, అభ్యంతరకరమైన కాంటెంట్నో లేకపోతే ఇంకా ముందుకు వెళ్ళి మాట్లాడుకుంటున్న సందర్భం ఉంది కాబట్టి అసభ్యకరమైన కాంటెంటో, ఇటువంటి కాంటెంట్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా? అండ్ సమాజానికి ఇటువంటి కాంటెంట్ శ్రేయస్కరమా? ఈజ్ ఇట్ గుడ్ ఫర్ ద సొసైటీ ఇటువంటి కాంటెంట్ అనేది? అండ్ మీరు ఫోన్ చేసే ప్రయత్నం చేయండి, మాట్లాడే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మాట ఏమి వినిపిస్తుందంటే ఏదో టార్గెట్ చేస్తున్నారు అంటారు. మళ్ళీ మాట్లాడితే నిజం మాట్లాడితే టార్గెట్ చేసినట్టు. ఇస్ ఇట్ ఈస్ కాల్డ్ టార్గెట్? అందుకే నేను మిమ్మల్ని అడిగే ప్రయత్నం చేస్తున్నాను, మీరే మాట్లాడే ప్రయత్నం చేయండి. కేవలం విష్ణుప్రియ కాదు, ఈ సబ్స్క్రిప్షన్ పేరుతో ఇటువంటి చండాలాన్ని, ఐఎమ్ సారీ టు యూస్ దిస్ వర్డ్, ఇటువంటి చండాలాన్ని ఎవరు వ్యాప్తి చేసినా వీ హ్యావ్ టు రిస్ట్రిక్ట్ అనేది ఇటు ప్రజల నుంచి వినిపిస్తున్న మాట. దట్టు ఈరోజు ఏఐఎస్ఎఫ్ కంప్లైంట్ చేసింది కూడా అదే కదా. అందుకే ఒక పోల్ని మీ ముందు వచ్చే ప్రయత్నం చేసింది, ఇష్యూలో విష్ణుప్రియని మీరు సపోర్ట్ చేస్తారా అని అంటే ఏకంగా 65% నో అంటూ మాట్లాడుతున్నట్టు అర్థం చేసుకోవచ్చు. ఏకంగా 65% నో అంటున్నారు. అందుకే నేను మిమ్మల్ని అడిగే ప్రయత్నం చేస్తున్నారు, ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు? మీరు యాక్సెప్ట్ చేయడానికి కారణం ఏంటి? అండ్ సబ్స్క్రిప్షన్ పేరుతో 299 రూపాయలు, 399 రూపాయలు. ఆ కంప్లైంట్ కాపీని మీరు చూడడం జరుగుతోంది ఆర్టీవీ స్క్రీన్ మీద. ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ చేసిన పోస్ట్, ఇన్ఫ్యాక్ట్ తన ఇన్స్టా హ్యాండిల్ని, ఆ పోస్టుల్ని అవి తీసుకెళ్లి సైబర్ క్రైమ్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఇటు సబ్స్క్రిప్షన్ పేరుతో అభ్యంతరకరమైన అర్ధనగ్న ప్రదర్శనలు చేయడం జరుగుతోంది సోషల్ మీడియా వేదికగా అంటూ. సో కింద నెంబర్ స్క్రోల్ అవుతున్నాయి 0406931611 0406931622. టేక్ యువర్ ఫోన్స్, మీ ఫోన్లు తీయండి, మాట్లాడండి. అండ్ మీరు మాట్లాడితేనే ఇటువంటి కాంటెంట్కి సంబంధించి కావచ్చు. ఒకసారి మీరు చూడొచ్చు, వాళ్ళు ప్రజెంట్ చేశారు ఆ కాంటెంట్కి సంబంధించి కూడా విజువల్స్ మీరు చూడొచ్చు. ఎక్స్క్లూసివ్ కాంటెంట్. విష్ణుప్రియ షుడ్ ఆన్సర్ దట్. వాట్ డస్ ఇట్ మీన్ అన్ ఎక్స్క్లూసివ్ కాంటెంట్? మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు సమాజానికి? వాట్ దట్ ఎక్స్క్లూసివ్ కాంటెంట్ దట్ యూ వాంట్ టు ప్రెజెంట్? బికాస్ 290తో ఒక రూపాయి మీ అక్కడి నుంచి వాళ్ళ నుంచి తీసుకున్నా కూడా యూ హ్యావ్ టు ఆన్సర్ ఫర్ దట్. యూ హ్యావ్ టు. మీరు ఒక రూపాయి ప్రజల నుంచి తీసుకున్నప్పుడు కన్స్యూమర్ రైట్స్ అని ఉంటాయి వాళ్ళకు కూడా. మీరు అంటే వాళ్ళ కన్సంప్షన్ అది. దే హ్యావ్ ఎవ్రీ రైట్. ఒక రూపాయి వాళ్ళు ఇస్తున్నారంటే అండ్ యు ఆర్ టేకింగ్ అ సబ్స్క్రిప్షన్ అన్నప్పుడు వాళ్ళకి రైట్ వచ్చింది అనుకుందాం, మాట్లాడే సందర్భం వచ్చింది అనుకుందాం. మీరు ఇవ్వాలని మీరు ఇస్తున్న కాంటెంట్ ఏంటి? వాళ్ళు సాటిస్ఫాక్షన్గా కాకపోతే ఐ మీన్ సేయింగ్ ద కాంటెంట్ విషయం అండ్ అభ్యంతరకరమైన అసభ్యంతరకరం ఏంటంటే నెవర్ యాక్సెప్టెడ్. అది
సో ఇటువంటి సిచ్యువేషన్లో మీరు ఇస్తున్న కాంటెంట్ ఏంటి? దే హ్యావ్ ఎవ్రీ రైట్ అండ్ యూ హ్యావ్ టు పే బ్యాక్. కన్స్యూమర్ రైట్స్ వాళ్ళు ఆశ్రయించినప్పుడు ఇఫ్ దే గో ఫర్ ద ఫైట్, డోంట్ యూ థింక్ ప్రజల్ని వెర్రివాళ్ళు చేస్తే జనాలు ఊరుకుంటారా? తెలుగు ప్రజలు ఎవరైనా పిచ్చోళ్ళ కనిపిస్తూ ఉన్నారా? అఫ్ కోర్స్ ఇప్పటికే చాలా ప్లాట్ఫామ్ సబ్స్క్రిప్షన్ పేరుతో ఒక మంచి కాంటెంట్ని అందించే ప్రయత్నం చేస్తున్నాయి. డిస్కషన్స్ ఫోరంగా మాట్లాడుతూ ఉన్నారు, డిస్కషన్ ఫోరమ్స్ అవుతూ ఉన్నాయి. బట్ వాట్ దట్ ఎక్స్క్లూజివ్ కాంటెంట్ దట్ యూ ఆర్ గివింగ్, దట్ టు సబ్స్క్రిప్షన్కి ఫ్రీ కాదు కదా, దట్ యు ఆర్ యాక్సెప్టింగ్ సమ్ మనీ, దట్ యు ఆర్ టేకింగ్ సమ్ మనీ వాళ్ళ నుంచి. 299 రూపాయలు 399 రూపాయలు కాకపోయినా ₹1 కూడా తీసుకున్నా వాళ్ళకి రైట్ ఉంటుంది. ఎందుకంటే మీకు వ్యాపార దృక్కోణంలో దాన్ని అక్కడ మరల్చారు కాబట్టి. అండ్ ఐ రిక్వెస్ట్ పబ్లిక్, ఆల్రెడీ కొన్ని కామెంట్స్ అయితే మాత్రం స్టార్ట్ అయ్యాయి, మీరు చూడొచ్చు కొన్ని రియాక్షన్స్ అప్పటికే స్టార్ట్ అయ్యాయి. అండ్ అభ్యంతరకరమైన భాష ఉంది కాబట్టి నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను, దాన్ని మాడిఫై చేసి ఇలాంటి వాళ్ళని వదిలేయొద్దు అంటూ కూడా. సో మీరు కాల్ చేసే ప్రయత్నం చేయండి, మాట్లాడే ప్రయత్నం చేయండి. ఇప్పటికీ తనకి 3,365 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అండ్ ఇటువంటి కాంటెంట్ని మనం ఎంకరేజ్ చేస్తామా? ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉందా? దట్ టు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో మన రూపాయిని వదలగొట్టుకొని ఎటువంటి కాంటెంట్ మనం చూడాలనుకుంటున్నాం? దట్ ఈస్ ఆల్వేస్ మ్యాటర్స్ కదా, ₹1 మనం సంపాదించేది. ఆల్రెడీ కొంతమంది మాట్లాడడం జరుగుతోంది, ఫిలిం పర్సనాలిటీస్ రియాక్ట్ అవ్వాలంటున్నారు. దాంతోపాటు నేను వాళ్ళ పేరు చెప్పట్లేదు కానీ బికాస్ ఇండివిజువల్గా ఇక్కడ మనం మాట్లాడుకోవాలనుకోవట్లేదు, మొత్తం అందరినీ గురించి మాట్లాడుకునే సందర్భం. కొంతమంది బట్టలే వేసుకొని అంటే సపోర్ట్ చేసిన వాళ్ళు ఇప్పుడు విష్ణుప్రియకి ఎందుకు సపోర్ట్ చేయట్లే? ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. రైట్, యూ కెన్ క్వశ్చన్ అండి. అండ్ మీరు మాట్లాడి మీరు కామెంట్ చేసే భాష అభ్యంతరకరంగా అసభ్యకరంగా కాకుండా సమాజం పట్ల ఒక మంచి దృక్కోణంలో కనుక మీరు మాట్లాడితే, మంచి యాక్సెప్ట్లో కనుక ఒక మంచి ఆస్పెక్ట్లో కనుక మీరు మాట్లాడగలిగితే నేను కన్వే చేస్తాను సొసైటీకి. కొంతమంది అయితే ఏంటి దరిద్రం అంటున్నారు ఏకంగా. దట్ షోస్ బహుశా ఇదేనా మీరు సమాజానికి చెప్పాలనుకుంటోంది? అండ్ ఎంత విచిత్రం అంటే కొన్ని షోస్ వీళ్ళని మళ్ళీ గెస్ట్లుగా పిలుస్తూ ఉంటారు. వీళ్ళు ఏదో సమాజ ఉద్ధరణ కోసం దిగినట్టుగా, వీళ్ళు సమాజానికి ఉద్ధరించడానికి దిగినట్టుగా వీళ్ళు మళ్ళీ షోస్కి పిలుస్తూ ఉంటారు. ఒక సైంటిస్ట్ని పిలవరు, ఒక డాక్టర్ని పిలవరు. సమాజంలో ఉన్న కొంత దరిద్రం ఉంటుంది, ఆ దరిద్రాన్ని మళ్ళీ హైప్ ఇస్తూ ఉంటారు, ఆ హైప్ ఇచ్చిన దరిద్రాన్ని మళ్ళీ చూపిస్తూ ఉంటారు. సమాజానికి ఒక డాక్టర్ని పిలిపించే షోస్ ఉండవు మళ్ళీ. అండ్ ఇలాంటి వాళ్ళు వెళ్తే షోస్కి రేటింగ్స్ వస్తూ ఉంటాయి. సొసైటీ షుడ్ థింక్, మీకు ఎవరు కావాలి, ఏ విధంగా కావాలి. చాలా సందర్భాల్లో క్వశ్చన్ చేస్తూ ఉంటారు కదా. యూ హ్యావ్ టు క్వశ్చన్ ఎవ్రీ జోనర్. ప్రతి ఒక్కరిని మీరు ప్రశ్నించాల్సిన సందర్భం, మీకు ఎందుకు ఆ సబ్జెక్ట్ కావాలి. అండ్ మీరు కనుక నేను అంటోంది ఏంటంటే కాస్త ఆలోచనాత్మకంగా వెళ్ళే ప్రయత్నం చేయండి. ఇటువంటి కాంటెంట్ చేసే వాళ్ళని అన్సబ్స్క్రైబ్ చేసి అన్ఫాలో కొట్టి, పాపం రోజు కొంత ఈ మధ్య వార్ స్టార్ట్ అయిన తర్వాత మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎంతమంది వార్ గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాంటి వాళ్ళ గురించి తెలుసుకునే ప్రయత్నం చేయండి. కొన్ని వందలాది మంది కదా వేలాది మంది సబ్స్క్రైబర్లు వస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ సోషల్ మీడియా హ్యాండిల్స్ వస్తూ ఉన్నాయి. అది మీకు ఉపయోగం, సమాజానికి ఉపయోగం, ప్రపంచానికి ఉపయోగపడుతుంది. వాళ్ళ ప్రపంచానికి ఏం ఉపయోగం? కేసు ఫైల్ చేసి జైల్లో వేయాలంటున్నారు ఇంకొంతమంది. ఐఎమ్ సపోర్ట్ టు విష్ణుప్రియ. యా, గుడ్. బట్ కుడ్ యూ ప్లీజ్ సే వై యు ఆర్ సపోర్టింగ్ టు విష్ణుప్రియ? ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? ఏమైనా సమాజాన్ని ఉద్ధరిస్తూ ఉన్నారా? ఎటువంటి కాంటెంట్తో సమాజానికి ఏమైనా ఉపయోగపడుతుందా? యూ షుడ్ ఆన్సర్ కదా. ఎందుకంటే సమాజానికి ఉపయోగపడే చాలామంది వ్యక్తులు ఉన్నారు, వాళ్ళు సబ్స్క్రిప్షన్ పెట్టుకున్నారు, తప్పులేదు. బికాస్ ఎక్కడో చోట వాళ్ళు ఇచ్చే కాంటెంట్లో
వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం ఉంది కాబట్టి ఆ కాంటెంట్ మీకు ఉపయోగపడచ్చునో లేకపోతే సమాజానికి ఉపయోగపడచ్చునో వాళ్ళు రీసెర్చ్ చేసే అవకాశం ఉంటుంది. రీసెర్చ్కి టైం తీసుకుంటారు, వాళ్ళు శ్రమిస్తూ ఉంటారు కాబట్టి ఆ సబ్స్క్రిప్షన్ తీసుకున్నా పోనీ బాగుంటుంది అనుకోవడానికి. అండ్ మీరు మాట్లాడే ప్రయత్నించండి, మీరు కామెంట్ చేసే ప్రయత్నించండి. దిస్ ఇస్ ద టైమ్ టు యూ గైస్. బెట్టింగ్ యాప్ విషయంలో మీరు ఎలా గొంతెత్తారు, బెట్టింగ్ యాప్ విషయంలో ఎటువంటి సంచలనానికి దారితీశారు సోషల్ మీడియా వేదికగా. అండ్ దిస్ ఈస్ ద హై టైమ్ అగైన్. ఒక మాట గుర్తుపెట్టుకోండి, మొక్క వంగనిది మానే వంగున. అంటే చెట్టుగా మనం దాన్ని క్లియర్ చేయలేకపోతే, చెట్టుగా అంటే చిన్న మొక్కగా ఉన్న సందర్భంలో దాన్ని మనం ఏం చేయలేకపోతే, పెద్ద మాన అయిన తర్వాత జేసీబీని తీసుకొచ్చి ప్రకటించిన వేళ్ళు ఉండిపోతూ ఉంటాయి. ఆ వేళ్ళు మళ్ళీ అక్కడ పుట్టుకొస్తూ ఉంటాయి. కాబట్టి ఆలోచించే ప్రయత్నం చేయండి. అండ్ దిస్ ఈస్ ద టైం మీది, ఈ టైం మీది. మీరు రియాక్ట్ కండి, మీరు మాట్లాడే ప్రయత్నించండి. ఒకసారి బ్రేకింగ్ న్యూస్ చూద్దాం.